హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ టాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీస్తో నేను హార్ట్ షేప్లో ఉండే పిల్లోను చేస్తున్నాను. స్మాకింగ్ పిల్లో చేస్తున్నానండి. ఇది పార్ట్ 1. ముందుగా మనము 2 శారీస్ తీసుకునేసి శారీస్ని కట్ చేయకుండా చాలా ఈజీగా 2 నిమిషంలో చేసుకోవచ్చండి. తర్వాత ఒక పేపర్ మీద నేను మార్క్ చేస్తున్నాను. పేపర్ తీసుకునేసి మనము 21 లైన్స్ అనేది వేసుకోవాలండి. బాక్సెస్ అనేది 21 అనేసి స్ట్రైట్గా లైన్స్ అనేది గీసుకోవాలి. తర్వాత చుట్టూ కూడా 1 ఇంచ్ అనేది మనం గ్యాప్ అనేది వదులుకోవాలి. 21 అనేది మనము ఈ విధంగా బాక్సెస్ అనేది గీసుకోవాలండి. స్ట్రైట్ లైన్స్, అడ్డం లైన్స్ వేసుకుంటే మనకు ఈ బాక్సెస్ అనేది 21 వస్తాయి. తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కింది వైపున మనం ఈ విధంగా నెంబర్స్ వేసుకోవాలి. అదేవిధంగా సైడ్లో కూడా నెంబర్స్ వేసుకునేసి మనము 10 to 11 అనే ఈ స్క్వేర్ షేపు మార్క్స్ అనేది గీసుకున్నాం కదండి. స్క్వేర్ షేప్లో బాక్సెస్ లాగా 10 to 11 అనే దగ్గర నుండి ఈ విధంగా మనము ఒక బాక్స్ అనేది వదిలేసి మరొక బాక్స్కు ఈ విధంగా ఇంటులు పెట్టుకోవాలి. తర్వాత మనము ఒక లైన్ అనేది వదిలేసుకునేసి మరొకసారి ఈ విధంగా లైన్స్ అనేది వేసుకోవాలండి. హార్ట్ షేప్లో వచ్చే విధంగా ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ అనేది తీసుకునేసి క్లాత్ను 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి మనం టేప్ తీసుకునేసి ఈ టేప్తో పొడవు అనేది 23 ఇంచీలు, వెడల్పు కూడా 23 ఇంచీలు ఉండాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. క్లాత్ను నీట్గా మనము 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి టేప్ అనేది తీసుకునేసి మనము కరెక్ట్గా అడ్డం అనేది ఒక 23 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. నిలువు కూడా 23 ఇంచెస్ పెట్టుకోవాలండి. 23 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత మనము ఇటు సైడు అటు సైడు పై వైపున కూడా కింది వైపున పై వైపున అదేవిధంగా చుట్టూ కూడా మనము 1 ఇంచ్ అనేది వదిలేసుకోవాలండి. అప్పుడు మనకు 21 ఇంచెస్ మధ్యలో మనకు క్లాత్ అనేది మిగులుతుంది. ఈ 21 ఇంచెస్కు 1 ఇంచ్ అనేది మనము మార్క్ చేసుకునేసి మనము లైన్స్ అనేది గీసుకోవాలి. స్ట్రైట్గా 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటూ స్ట్రైట్ లైన్స్, తర్వాత అడ్డం కూడా లైన్స్ గీసుకుంటే మనకు స్క్వేర్ షేప్లో బాక్సెస్ అనేది వస్తాయి. ఇలాగా మనము నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 23 అనేది మొదట అడ్డం తీసుకున్నాను, నిలువు కూడా 23 తీసుకున్నాను. తర్వాత 1 ఇంచ్ అనేది మనము చుట్టూ కూడా మనము 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకునేసి స్కేల్తో నీట్గా గీసేసుకోవాలండి. ఇలాగా 1 ఇంచ్ అనేది అటు సైడు ఇటు సైడు మనము లైన్స్ అనేది వేసేసుకునేసి స్కేల్తో నీట్గా గీసేసుకునేసి చుట్టూ గీసేసిన తర్వాత మళ్ళా మనము 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటూ 21 ఇంచెస్కు మనము మార్క్ చేసుకోవాలండి. 1 ఇంచ్తో ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్స్, అదేవిధంగా అడ్డం కూడా 21 ఇంచెస్ మనము 1 ఇంచ్ మార్క్ చేసుకుంటూ మనము లైన్స్ అనేది వేసుకోవాలి. మన అమ్మ టాజిల్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్, రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. మన ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేసేదానికన్నా మనము ఈ విధంగా డిజైనర్ కుషన్స్ అనేది మనం చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వరకు సర్కిల్ షేప్లో, ఫ్లవర్ షేప్లో చాలా వరకు చేశానండి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఈరోజు నేను హార్ట్ షేప్లో స్మాకింగ్ పిల్లో అనేది చేస్తున్నాను. మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీన్ని కాటన్ క్లాత్తో కానీ లేదా సాటిన్ క్లాత్తో కానీ మనం చేసుకున్నామంటే సోఫాలోకి అయితే చాలా సూపర్గా ఉంటాయండి. సోఫాలకి ఒక 2 అయితే హార్ట్ షేప్లో ఉండే స్మాకింగ్ పిల్లోస్ చాలా బాగుంటాయి. మనము కలర్ తీసుకునే దాన్ని బట్టి చాలా బాగుంటాయండి. మనం డార్క్ కలర్లో తీసుకున్నామంటే చాలా బాగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనం చుట్టూ కూడా 1 ఇంచ్ అనేది చుట్టూ మనము 1 ఇంచ్ అనేది
గ్యాప్ అనేది వదులుకోవాలండి. స్కేల్తో మనము నీట్గా డ్రా చేసుకోవాలి. ఇది పార్ట్ 1 అండి. కంటిన్యూగా మరొక వీడియో కూడా నేను అంటే ఇక్కడ మార్క్ చేసుకోవడమే సరిపోతుంది. మనకు క్లియర్గా అర్థమవుతేనే కదండి హార్ట్ షేప్లో అనేది చేయటము. కనుక మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత పేపర్కు మనం మార్క్ చేసుకున్నాం చూడండి, దాన్ని మనము చూసుకుంటూ ఈ విధంగా క్లాత్ పైన మనం సాటిన్ క్లాత్ కానీ లేదా కాటన్ క్లాత్ కానీ మనం తీసుకునేసి ఈ విధంగా స్కేల్ అనేది తీసుకునేసి మనము మార్క్ చేసుకోవాలండి. 21 ఇంచెస్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ 21 ఇంచెస్కు 1 ఇంచు 1 ఇంచు అనేది మనము మార్క్ చేసుకుంటూ మనం స్ట్రైట్ లైన్స్ అదేవిధంగా అడ్డం లైన్స్ కూడా గీసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. స్మాకింగ్ హార్ట్ షేపు పిల్లో ఈ విధంగా మనము చుట్టూ కూడా వదిలేసుకున్నాం కదండి. నేను టేప్ తీసుకునేసి మీకు చూపిస్తున్నాను చూడండి. 1 ఇంచ్ అనేది మనము కరెక్ట్గా ఫస్ట్ డాట్స్ లాగా 1 ఇంచ్ అనేది పెట్టుకుంటూ రావాలి. దీనికి మనం అలాగా స్ట్రైట్ లైన్స్ తర్వాత అడ్డం కూడా లైన్స్ అనేది గీసేసిన తర్వాత మనము స్కెచ్ కానీ పెన్సిల్ కానీ తీసుకునేసి మనము 1 2 3 4 5 అనేసి లైన్స్ అనేది వేసుకోవాలండి. అలాగ వేసుకుంటేనే మనకు ఈ హార్ట్ షేప్లో మనము ఈ పిల్లో అనేది చేసుకునేదానికి మనం మార్క్ చేసుకోవాలి. కనుక కరెక్ట్గా మార్క్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా హార్ట్ షేపు స్మాకింగ్ పిల్లో అనేది వస్తుంది. స్మాకింగ్ అనేది కూడా చాలా ఈజీ అండి. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈరోజు ఈ పార్ట్ 1 వీడియోలో మాత్రము మనము ఏ విధంగా మార్క్ చేసుకోవాలి, అదేవిధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ పీస్ పైన కానీ లేదా సాటిన్ క్లాత్ పైన కానీ మనం ఏ విధంగా మనము మార్క్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఇలాగా మనము ఫస్ట్ 1 ఇంచ్ స్ట్రైట్ తర్వాత అడ్డం కూడా 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకునేసి స్కేల్ తీసుకునేసి మనము పెన్ కానీ స్కెచ్ కానీ తీసుకునేసి మనము స్ట్రైట్ లైన్స్ తర్వాత అడ్డం లైన్స్ వేసుకుంటే 1 ఇంచ్ అనేది మనకు స్క్వేర్ షేపు బాక్సెస్ అనేది వస్తాయి. అలాగా బాక్సెస్ అనేది వచ్చిన తర్వాత మనము 10 to 11 నెంబర్ ఉంటుంది కదండి, అక్కడి నుండి మనము అక్కడ ఇంటూలాగా పెట్టుకుంటూ రావాలి. ఒక్కొక్క బాక్స్ను వదులుకుంటూ ఇంటూలాగా ఒక 9 అనేది పెట్టుకోవాలండి. అదేవిధంగా సెకండ్ లైన్ అనేది గ్యాప్ వదిలేసుకునేసి థర్డ్ లైన్కు మళ్ళా మనము ఫస్ట్ది ఇంటూ పెట్టినాం చూడండి, దాన్ని వదిలేసుకునేసి సెకండ్ లైన్లో ఒక లైన్ వదిలేసి సెకండ్ లైన్లో సెకండ్ ఇంటూ దానికి మనము మార్క్ చేసుకోవాలి. ఇంటూ లాగా పెట్టుకుంటూ 9 అనేది పెట్టుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నిదానంగా మీకు చూపిస్తున్నానండి మీకు అర్థమయ్యేదానికి. ఈ విధంగా మనము లైన్స్ అనేది వేసుకున్న తర్వాత మనము మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో మనము సేమ్ కలర్ థ్రెడ్తో కానీ లేదా డిఫరెంట్ కలర్ థ్రెడ్తో కానీ స్మాకింగ్ అనేది చేసుకున్నామంటే గ్రాండ్ లుక్ వస్తుందండి. మనం ఓల్డ్ శారీస్తో చేసిన వాటిలాగే ఉండవు. కాబట్టి తప్పకుండా ట్రై చేసి మన అమ్మా టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. మన ఛానల్లో టాజిల్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి నేను ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తున్నాను. అవి మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు జాయిన్ అయ్యి ఆ క్లాసెస్లో మీరు కూడా జాయిన్ అయ్యి నేర్చుకోండి. ఈజీ మెథడ్లో ఏ విధంగా టాజిల్స్ వేయాలో మనము మన ఛానల్లో నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగ మనం స్క్వేర్ షేప్లో బాక్సెస్ గీసుకున్న తర్వాత స్కెచ్ కానీ పెన్ను కానీ తీసుకునేసి మనం నెంబర్స్ అనేది 21 వేసుకోవాలి. నిలువు 21 తర్వాత అడ్డం కూడా 21 వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత మనము 10 to 11 అనేది అది మిడిల్గా వస్తుందండి. దానికి స్టార్టింగ్లో మనము ఇంటూ వేసుకోవాలి. ఒక బాక్స్ వదులుకుంటూ మరొక ఇంటూ అలాగా వేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 1 2 3 4 5 అట్లాగా మనం 9 వేసుకోవాలి. సెకండ్ లైన్ అనేది వదులుకునేసి తర్వాత
సెకండ్ లైన్లో కూడా అదే విధంగా మనం ఒక లైన్ వదిలేసుకునేసి ఫస్ట్ది కాకుండా సెకండ్ దగ్గర నుండి కంటిన్యూగా ఒక బాక్స్ వదులుకుంటూ మనము ఈ విధంగా లైన్స్ అనేది వేసుకోవాలి. మరొకటి మనము లైన్ అనేది వదులుకునేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, సెకండ్ దగ్గర నుండి మనం లైన్ అనేది ఇంటూ అనేది వేసుకుంటూ ఒక్కొక్క బాక్స్ వదులుకుంటూ చివరి వరకు వేసుకోవాలి. ఇలాగా మనం కంటిన్యూగా లాస్ట్లో 4 వస్తాయి, ఇటు సైడ్ కూడా లాస్ట్లో 4 వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ పార్ట్ 2 అనేది నెక్స్ట్ కంటిన్యూ చేద్దామండి. థ్యాంక్ యూ.